భగవద్గీత 14 చాప్టర్ గుణత్రయ విభాగయోగంలో 19 శ్లోక. నాణ్యం గుణేభ్యః కర్తారం యథా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ఇంతకుముందు ఎలా అయితే గుణ సాంగత్యాల వల్ల ఆ సాంగత్యం అన్నది మనుషులకి ఉచ్చమైన, మధ్యమైన లేదా నీచమైన స్థానాలకి తీసుకెడుతూ పునర్జన్మలకి కారణమవుతుంది. అసలు గుణాల లక్షణాలు ఏంటి ఇవన్నీ చెప్పిన తర్వాత అసలు గుణాతీతంగా ఉండాలంటే ఏది వదలాలి, ఏ గుణాన్ని పెంచుకోవాలి, ఆ పరమాత్మను ఉపాసించేటప్పుడు ఉపాయాలు ఏంటి అన్నదే ఇక్కడ చెప్తున్నారు. నాణ్యం, నాణ్యం అంటే నా అన్యం అంటే వేరే ఏది కాదు. దేనికి వేరే ఏది కాదు అంటే గుణేభ్య, గుణేభ్య అంటే గుణముల కంటే. ఏ గుణాల యొక్క ప్రభావంతో మనలో కొన్ని కొన్ని లక్షణాలు ఎక్కువగా వృద్ధి చెందుతున్నాయంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే దేనికి ఎలా నువ్వు చేస్తున్నావు, ఎటువంటి భావనలు నీలో కలుగుతున్నాయని నిన్ను నువ్వు బాగా పరీక్షించుకుంటూ ఉండాలి. అందుకే గుణాలు మయంగా ఉన్న మనము ఏ గుణం పెరుగుతుంది, ఏ గుణం తరుగుతుంది, పైగా ప్రతిదానికి నాకు ఎందుకు ఇంత చరిత్రత్వం వస్తుంది అన్నది బాగా పరిశీలన చేసుకోవాలి. అందుకే ప్రధానమైనవి 3 గుణాలే అన్నీ కూడా. అంటే ఉంటే సాత్వికంలో ఉంటున్నావు, లేకపోతే రాజసలో ఉంటావు, లేకపోతే తామసగానే ఉంటున్నావు. ఆ లక్షణాలు బట్టి నేను ఎందులో వస్తున్నాను, పైగా ఇది నాకు ఎంత తీవ్రంగా ఉన్నది అన్నది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రధానమైనవి గుణములే. కర్తారం, కర్తారం అంటే కర్తగా. పైగా ఇప్పుడు కొన్ని క్రతువులు నేను చేస్తున్నాను అంటే నేను చదువుతున్నాను, నేను తింటున్నాను అని మనం అనేస్తూ ఉంటాం సాధారణంగా. అయితే నువ్వు చేస్తున్నావు కనిపిస్తుంది బాహ్యానికి, నువ్వు ఇక్కడి నుంచి అక్కడ కదులుతున్నావు, ఇక్కడి నుంచి ఇది తీసుకొస్తున్నావు, లేకపోతే ఇది తీసుకుంటున్నావు అన్నది, ఇది చెప్తున్నావు అన్నది తెలుసు. అయితే ఇవన్నీ నువ్వు చేయటానికి మూలమైనది ఏది ఉంది లోపల. ఎలా అయితే ఇదే శరీరం మనకుంది, ఇందులోంచి ఆ చైతన్య శక్తి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు కూడా ఈ శరీరం నాదే కదా. మరి ఈ చైతన్య శక్తి ఈ శరీరాన్ని వదిలి వెళ్ళినప్పుడు చెయ్య కదలదే, నోరు కదలదే, ఏమీ కదలకుండా అలాగా అక్కడ ఎక్కడున్నానో అక్కడే ఉంటాను, ఒక జడ పదార్థంలాగానే ఉన్నానే. అంటే నా ఈ శరీరంలో నేనున్నానా? అసలు నేనంటే ఏమిటి అంటే ఇక్కడ ఈ గుణాల కారణంగా కర్త నేను అన్న భావనలోకి వెళుతున్నావు. అందుకే కర్తారం అంటే చేసేది నేను. ఈ నేను అన్నది నువ్వు అనుకుంటున్నావు, ఈ అసలు నేనును తెలుసుకోవాలి అన్నది ముఖ్యంగా ఇక్కడ చెప్పటం. అందుకే నా అన్యం గుణేభ్య కర్తారం అని చెప్పి యథా ద్రాష్టాను పశ్యతి. యథా అంటే ఎప్పుడైతే, అంటే ఇక్కడ ఏది జరిగినా సరే చేస్తున్నది ఒకటి ఉన్నది, ఈ గుణాల కంటే వేరైనది ఏది లేదు. ఆ చేసేది గుణాలమయంగా ఉండటానికి కూడా ఒకటి ఉండటం ద్వారానే అది జరుగుతుంది. అందుకే యథా ఎప్పుడైతే, ద్రష్ట అంటే చూసేవాడు. పైగా ఈ ద్రష్ట అన్నదానికి ఏంటి అంటే మనోబలము, తపోబలము ఇవన్నీ అంటూ ఉంటారు. అంటే ఇంద్రియాల యొక్క నిగ్రహణ ఉండి అంతరంగికంగా బాహ్యంగా కూడా శుచిగా, అంటే చూసేది అందరూ అదే ప్రపంచాన్ని చూస్తున్నారు, చుట్టుపక్కల అంతా అవే ఉన్నాయి. కాకపోతే జ్ఞాని అయిన వాడు, ఋషి అయిన వాళ్ళు ఏం చూస్తున్నారు అంటే కనిపించేదంతా మాయామోహాలతో ఈ రూపం వేరు, నామం వేరు, రంగు వేరు అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ లోపల అది మనిషి అయినా, ఇంకో జీవైనా, క్రిమి కీటకాలు, పశువు పక్షి అయినా సరే లోపల ఉన్నది అంతర్యామి అయిన ఆ పరమాత్మ ఆత్మ రూపంలో, అది మళ్ళీ అన్నిటిలో ఒకేలాగా ఉంది, ఆ వాస్తవాన్ని గ్రహిస్తున్నారు. పైగా మనలో ఎలా అయితే ఉన్నాయో అలాగే బాహ్యానికి కూడా కొన్ని కారణంగానే కొన్ని జరుగుతూ ఉన్నాయి. పైగా ప్రతిదానికి మూలమైనది ఒకటి అన్నది వాళ్ళు దర్శించగలుగుతున్నారు. జ్ఞానం కారణంగా, అంటే సామాన్యులు చూడలేనిది చూడగలిగే స్థితి. ఇది నీకు పరిపక్వత వచ్చినప్పుడు కానీ అర్థం కాదు. మనం చూస్తున్నాం, కాకపోతే అక్కడే పైపైన మెరుగుల దగ్గరే ఆగిపోతాం. అందుకే ఇక్కడ ద్రష్ట అన్న పదాన్ని ఉపయోగించారు. ఈ చూసేవాడు అనుపశ్యంతి అంటే అణువు అణువున ఉన్నది ఏది అన్నది ఎవరికైతే అర్థమవుతుందో ఆ అవగాహన కలగటము. అలా కలిగినప్పుడు గుణేభ్యశ్చ, మళ్ళీ గుణం అన్నారు అంటే ఏంటి, ఇక్కడ 3 గుణముల కంటే వేరే, అంటే ప్రకృతిలో ఉన్న గుణములు అవే, మనలో ఉన్న గుణములు అవే, గుణమయంగానే సర్వము ఉన్నది. అందుకే ఇక్కడ ఈ ప్రకృతి గుణముల కన్నా పరం వేత్తి
అంటే పరం అంటే అతీతమైనది అన్నది తెలుసుకో. అంటే ప్రకృతి కూడా వచ్చింది పరమాత్మ నుంచే. మనం కూడా వచ్చింది పరమాత్మ నుంచే. కాకపోతే మనం గుణమయంగానే ఉన్నాము. కానీ పరమాత్మని మనం ఏమంటాం, ఇప్పుడు మనలో లక్షణాలు చెప్పినప్పుడు సాత్వికంగా ఉంటే కొన్ని లక్షణాలు చెప్పారు. రజోగుణం ఉంటే కొన్ని లక్షణాలు చెప్పారు. తమో గుణం ఉంటే కొన్ని లక్షణాలని చెప్పారు. అయితే పరమాత్మ లక్షణాలని కూడా ముందు చెప్పారు కదా! గుణాతీత, సర్వాతీత అని. మాయాతీత అంటే మాయనే తన ఆధీనంలో పెట్టుకున్నాడు. దానికి కూడా అతీతంగానే ఉంటాడు. నిర్వికార. అలాగే ఇక్కడ గుణాలకి అతీతంగా ఉన్నవాడు పరమాత్మ. అంటే ఇక్కడ ద్రష్ట అయిన వాడు అది తెలుసుకోవాలి. అందుకే ఆ పరంగా ఉన్నది ఎవరు అన్నది ఎవరికైతే ఆ వాస్తవం అర్థమవుతుందో మద్భావం. మద్భావం అంటే నా స్వరూపము యథాతథంగా గ్రహించగలిగినవాడు. సోధిగచ్చతి అంటే పరమాత్మ యొక్క దివ్య స్వభావాన్ని అవన్నీ ఎవరికైతే అర్థమవుతున్నాయో అధిగచ్చతి అంటే అర్థం ఏంటి అంటే అది పొందుతాడు. అంటే యథార్థాన్ని తెలుసుకున్నవాడు దాన్నే పొందుతాడు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే నాణ్యం గుణేభ్య కర్తారం యథా ద్రష్టాను పశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ఇలా ఎవరైతే తెలుసుకున్నారో గుణములే గుణములు యందు వర్తిస్తున్నాయి అని త్రిగుణములు తప్ప వేరుగా కర్తలు లేరు అన్నది కూడా తెలుసుకుని మళ్ళీ త్రిగుణాలకి అతీతంగా ఉన్నవాడే సచ్చిదానందగణ పరమాత్మ స్వరూపము అంటే పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని గ్రహించగలిగిన వాడు అప్పుడు నా స్వరూపాన్నే పొందుతాడు. నువ్వు ఒకటి కావాలని అనుకుంటే సరిపోదు కదా! దానికి తగ్గట్టుగా నువ్వు కూడా ఉండగలిగితేనే అది నీకు లభిస్తుంది. అన్నీ కావాలన్న కోరికలుంటాయి గానీ, కొంచెం కూడా కృషి చేయకుండా మనకేది కోరికుంది కదా అని లభించేస్తుందా అంటే లేదు. అందుకే ఇక్కడ గుణాలు, లక్షణాలు చెప్పారు. అలాగే నువ్వు ఏ గుణంలో ఉండి మరణిస్తే మళ్ళీ నువ్వేం పొందుతావో అని చెప్పారు. పైగా ఈ గుణాలన్నవి మనలో మార్పులు, చేర్పుల్లాగా ఎప్పుడూ ఒక గుణానికి లోబడి ఉండవు. ఈ శరీరం వేరు కాకపోతే ఈ శరీరంలో ఉన్నది ఏమిటి అన్న వాస్తవాన్ని గ్రహించు. సర్వము పరమాత్మమయమే అయినప్పటికీ కూడా మళ్ళీ మన కర్మలు చేసుకున్న దాన్ని బట్టి ఆ ప్రతిఫలాల రూపంలో మనం మళ్ళీ అనుభవించాలి. అయితే కర్మలు చేస్తూ మళ్ళీ కర్మబంధనాల్లో ఉండకుండా ఉండాలంటే ఆ పరమాత్మని త్రికరణ శుద్ధిగా పట్టుకోవటము ప్రతిదీ సమర్పణ. నాకు నేను అంటే ఇప్పుడు ఈ శరీరానికి నేను నీళ్ళు ఇస్తున్నాను, ఆహారం ఇస్తున్నా సరే ఇది లోపలున్న పరమాత్మ ఆయనకి నేను నివేదించుకుంటున్నానన్న భావనతో స్వీకరించగలిగే స్థితికి నువ్వు చేరగలిగితే అందుకుని ఏది చూస్తున్నావో అందుకే మనకి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ ఎందుకు చెప్పారంటే ఏది చేస్తున్నావు ఏది వింటున్నావు ఏది చూస్తున్నావు ఏది ఉచ్చరిస్తున్నావు ఎటువంటి ఆలోచనల పరంపర నీకు వస్తుంది ఇవన్నీ నీ మీద ప్రభావం చూపిస్తాయి. ఏం పర్లేదు కదా 10 నిమిషాలు ఇది చేశాను తర్వాత ఇది చేస్తానంటే కాదు ఆ 10 నిమిషాల్లో ఏదన్నా జరగచ్చు. అందుకే ఈ గుణంలో నువ్వు ఉన్నప్పటికీ కూడా ఒక్క క్షణం గుణం మారింది అంటే ఆ గుణంలో నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ నీ ఫలితం మారిపోతుందే. అవన్నీ ఎందుకు చెప్పారు అంటే దాన్ని గ్రహించైనా సరే గుణంలో గుణాతీతంగా ఉన్న పరమాత్మని నువ్వు ఆరాధించేటప్పుడు భక్తి భావనతో గుణాతీతంగా ఉండేలాగా ప్రయత్నం చేస్తాం. మనం ప్రయత్నమే చెయ్యగలం. మనలో మార్పు అన్నది మళ్ళీ మన కర్మానుసారంగా పాప పుణ్యాలన్నవి కూడా రాశి అంతా తొలగిపోతే కానీ మనకి అది రాదు. కాకపోతే ఆచరించటానికి భక్తిభావంతో తొలగించుకోవాలన్న ప్రయత్నం అది మట్టుకే మనము చెయ్యగలము. అందుకే గుణాల గురించి వివరంగా చెప్పి పైగా ఒక్కొక్క గుణంలో ఉన్నప్పటికీ కూడా ఎలాంటి బంధనాల్లో అంటే ఇప్పుడు సాత్వికంలో ఉన్నా సరే జ్ఞానాభిమానం అన్న బంధనం ఉంటుంది. రజోగుణంలో ఉంటే కర్మఫలాల ఆ బంధనం ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. తమో గుణంలో ఉంటే మళ్ళీ ఇంకా విచక్షణ రహితంగా అంటే విముఖతలో ఉంటావు. అందుకని అది ఇంకా అజ్ఞాన వశమున అటువంటి బంధనాల్లోనే ఉండిపోతూ ఉంటావు. ఈ బంధనాల నుంచి పైగా నువ్వు సునాయాసంగా ఎలా బయటపడవలవు అంటే ఇక్కడ దేనివల్ల ఏ ప్రమాదం వస్తుందో చెప్పి ఆ ప్రమాదాల నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలి అని పైగా ఆ మార్గాల్లో కూడా చాలా సులభతరమైన మార్గాన్ని కూడా చెప్తున్నాడు. అట్టిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా అందుకే ముక్తిని పొందటానికి చాలా సరళమైన ఉపాయాలు చెప్తున్నాడు. జగత్తులోని సమస్త జీవరాశులన్నీ కూడా 3 గుణముల్లోనే ఉన్నాయి. ఆ 3 గుణముల యొక్క బంధనాల్లోనే ఉంటూ ఉంటాయి. కానీ ఈ గుణములే మళ్ళీ ప్రకృతిలో కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఎలా అయితే మనకి చల్లగాలి వస్తుంటే భలే హాయిగా అనిపిస్తూ ఉంటుంది.
అలాగే ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? చాలా చిరాకుగా ఉంటుంది. అయితే పైగా ఆహ్లాదకరం. ఇప్పుడు ఎలా అయితే మనకి నిజంగా చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు మన్మధుడు వస్తున్నాడంటే తనతో పాటు తన భార్య అయిన రతీదేవి వస్తుంది. అలాగే వసంతుడు తన స్నేహితుడు వస్తున్నాడు. అంటే ఇక్కడ వసంత ఋతువు వచ్చేసరికి ఎలా ఉంటదంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. అలాగే గాలులు కూడా చాలా చక్కగా సుఖస్పర్శనిస్తూ ఉంటాయి. అంటే ఏ జ్ఞానేంద్రియాలైతే ఉన్నాయో స్పర్శ, రసరూప గంధాలు, శబ్దము అంటే వినసొంపైన శబ్దము వినిపిస్తుంది. అలాగే ఇక్కడ కళ్ళకి కూడా చాలా చక్కగా కనిపిస్తూ ఉంటాయి. సువాసన వస్తూ ఉంది. ఇవన్నీ నీకేం చేస్తాయి మళ్ళీ అంటే చంచలత్వానికి గురి చేస్తాయి. నీ మనసు ఇవన్నీ ఇంద్రియాలు నీ ఆధీనంలో ఉన్నప్పుడు ఒకలాగుంటావు. ఆధీనంలో లేకుండా చంచలత్వంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఇంకా చంచలత్వాన్ని తీసుకొస్తుంటాయి. అంటే అలజడిప్రాయంగా ఉంటావు. అందుకే ఈ భౌతిక ప్రకృతి యొక్క గుణములు కూడా అవే అయినప్పటికీ కూడా ప్రకృతి అంటే మనమంతా కూడా అక్కడి నుంచే వచ్చినప్పుడు కూడా మళ్ళీ అన్నిటంగా పరంగా ఉన్నవాడు, గుణాతీతంగా ఉన్నవాడి ఆ పరమాత్మ. అందుకే సర్వోన్నతుడు. అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు. అందుకే ఆయన నామాల్ని, ఆయన రూపాల్ని, ఆయన గుణముల్ని, ఆయన లీలల్ని అవన్నీ కూడా ఆయన పరివార సహితంగా అయన్నీ కూడా త్రిగుణాతీతములే. మనస్సు ఈ త్రిగుణాల యొక్క పరిధిలోనే ఉంటే ఏమవుతుంది అంటే మళ్ళీ మనకి చంచలత్వం ఎక్కువైపోతుంది. గుణాతీతమైన పరమాత్మని ఆరాధించేటప్పుడు త్రిగుణాలకి అతీతంగా నేను ఉండే ప్రయత్నం చేస్తాం అంతే. మళ్ళీ వెంటనే మనమేం మారిపోము. ఇక్కడ మళ్ళీ ఈ త్రిగుణాలు అన్నవి మళ్ళీ ఒక వస్తువు మీదో లేకపోతే ఇంకో దాని మీదో ఎంతలాగా నువ్వు సాత్విక భావంలో ఉండి కొన్ని క్రతువులు చేస్తూ చేస్తూ ఉండగా కూడా మళ్ళీ ఏదో ఒక క్షణం ఇంకో దాని మీద ప్రీతి మనకి భరతుడు కాదా అన్నది చాలా పురాణాల్లో మాస పురాణాల్లో కూడా చెప్పబడింది. అంటే రాజ్యాన్ని అంతా వదిలేసి అన్ని భగవత్ చింతనలో మొత్తానికి వనాలకు వచ్చేసి ఆ వనవాస జీవితాన్ని గడుపుతున్న క్రమంలో మళ్ళీ ఒక లేడి పిల్లని చూసి అయ్యో అని జాలి కలిగింది. ఆ జాలి కలిగి పైగా అది గర్భంగా ఉంది. ఆ గర్భంలో ఉంటూ ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ అందులోనే ప్రసవించి అది కొట్టుకెళ్ళిపోయింది. ఆ పసికందుని తీసుకొచ్చి ఈయన చేర తీస్తాడు చక్కగా. మన బిడ్డల్ని ఎలా పెంచుతామో అలాగే పెంచుతాడు. పైగా ఒకదాన్నే వదిలేసి వెళ్ళిపోతే దానికి ఏమన్నా అవుతుందేమో అని ఏం చేస్తాడు? ఎక్కడికెళ్ళినా దాన్ని తీసుకెళ్తూ ఉంటాడు. దానికి ఏమన్నా అయిపోతుంది. తపస్సు చేసుకున్న, ధ్యానంలో ఉన్న, ఏది చేస్తున్నా సరే దీని గుర్తొచ్చి మళ్ళీ దీని వెనకాలే తిరుగుతూ ఉంటాడు. అంటే అన్నీ వదిలేసుకుని ఉన్నప్పటికీ కూడా వదిలేశాను కదా! ఇంక నాకేమీ కాదు అని నువ్వేమీ ఉండక్కర్లేదు. ఒక్క క్షణం చాలు అన్నీ తారుమారైపోతూ అందుకని ప్రతి క్షణం, అనుక్షణం కూడా అణువణువున ఉన్నది పరమాత్మే అన్న ఎరుకలో నువ్వు ఉండాలి. లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా మనకి ప్రమాదాల రూపంలో జరుగుతూనే ఉంటాయి. దివ్యమైన ఈ క్షేత్రము ఏదైతే నీకు ఇవ్వబడి ఉందో ఇందులో ఉన్నవాడు పరమాత్మ. పైగా ఆయన ఎలా ఉన్నాడంటే సాక్షిభూతుడుగానే ఉన్నాడు. అన్నిటికీ అతీతంగా ఉన్నాడు. ఈ ప్రాపంచిక వస్తువులు యందు గాని, మనుష్యుల పట్ల గాని ఈ సంబంధాన్ని మనము తగ్గించుకుంటూ ఉండమన్నారు. అందరిని వదిలేసి పారిపోమనలే. ఈ సంబంధం తగ్గించుకోవటం అంటే అర్థం ఏమిటి అంటే అతిగా. అందుకే మనకి సులభంగా అర్థం కావటానికి సమభావ స్థితి అని చెప్పారు. ఏదన్నా వస్తే మహాప్రసాదం, ఏదన్నా వెళ్ళిపోతే మహాప్రసాదం. ఏదొచ్చినా సరే సమభావ స్థితిలో ఉండి నిత్యము నిరంతరము పరమాత్మకి సమర్పణ భావంలో ఉండాలి. పైగా పరమాత్మ యందు నా సంబంధాన్ని బలపరుచుకుంటూ ఉండాలి. అతీతంగా అవ్వటానికి నాకు ఈ సాధన సహకరిస్తుంది. ఆ సహకారం మళ్ళీ నాకు గురు దగ్గర విద్య ద్వారా, ఈటిల ద్వారా నాకు లభిస్తుంది. అందుకే నా ఒక్క సహజ స్థితి కన్నా విలక్షణమైన స్థితి అదే ద్రాష్ట. అంటే క్రమేణా కొన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ ప్రక్షాళన వస్తుంది. ఆ ప్రక్షాళన అయిన కారణంగా నేను మళ్ళీ అవే కర్మలు చేస్తున్నాను. వాళ్ళతోనే ఉంటున్నాను. కాకపోతే ఈ ప్రక్షాళన కారణంగా నాకు అవగాహన వస్తుంది. అర్థమవుతుంది. ముందు కన్నా ఇప్పుడు నేను ఇంకా జాగ్రత్తగా ఉంటాను. పైగా ఇవన్నీ నిగ్రహంలో ఉంటాను. చంచలత్వం నాలో క్రమేణా తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు నాకు ఎటువంటి సంబంధం లేకుండా ఉంటాను కర్మలతో కూడా. బాధ కానీ ఏది నాకు ఉండదు. పైగా ఆచరించేటప్పుడు గాని, ఒకటి వినేటప్పుడు గాని, జ్ఞానాన్ని పొందే ఆ ప్రక్రియను నేను విడవకుండా ఏదొచ్చినా సరే అలానే ఉంటాను. అంత శ్రద్ధగా ఉండటం ద్వారా ద్రష్టగా అవ్వగలడు. అందుకే ఇక్కడ దాన్ని ఆ పదాన్ని వినియోగించటం జరిగింది. పైగా ఇవన్నీ నా ఇంద్రియాలు గాని, నా అంతఃకరణ గాని, ఈ ప్రాణములు ఇవన్నీ కూడా
మళ్ళీ ఎలాగ నాకు అది వస్తుంది? ద్రాష్టగా ఎలా అవ్వగలను? సాధన ఎలా వస్తుంది? అందుకే శ్రవణము, దర్శనము, అన్నపానాదులు, చింతనము, మననము, శయనము, ఆసనము ఇట్లాంటి వ్యవహారాది స్వాభావిక క్రియలన్నీ కూడా జరిగే సమయంలో సర్వదా నిర్గుణ, నిరాకార అయిన సచ్చిదానంద పరబ్రహ్మ అయిన పరమాత్మను అభేద భావంతో అంటే భేదం లేకుండా ఈ నామము ఆయనదే, వేరే నామము ఆయనదే, ఈ అవతారము ఆయనే, ఆ అవతారం ఆయనే. ఆయన కానిది ఏది లేదన్న పరమ సత్యాన్ని. అందుకే భేదం చూపించకు. నీకొక నామం నచ్చింది దాన్ని ఉచ్చరించు. నీకొక స్వరూపం నచ్చింది దాన్ని ఆరాధించు. తప్పు లేదు. కాకపోతే భేదం చూపించి ఇదెక్కువ, అది తక్కువ అన్నా అంటే నీకు పరమాత్మ తత్వం అర్థం కావట్లేదు. అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. అందుకే వినటము. పైగా ఈ వినటం అన్నది ఎలా ఉండాలి? అంటే మంచిగా స్థిరమైన ప్రదేశంలో కూర్చోవటమే కాకుండా నిగ్రహంతో చాలా ప్రశాంతమైన చిత్తంతో నేను కూర్చున్నప్పుడు వినేది అప్పుడు నా మనస్సులో అలా స్థిరంగా ఉండిపోతుంది. అందుకే బాహ్యానికి శుచిగా ఉంటే సరిపోదు. అంతరింగికము. అందుకే మనం తినే ఆహారం దగ్గర నుంచి ప్రతి కూడా పరమాత్మ ప్రసాదంగా నివేదించి స్వీకరిస్తే ఏమవుతుంది అంటే ఔషధం అవుతుంది. అలాగే ఆ చింతలో ఉండాలి. ఈ శ్రవణం చేసింది మననం చేయాలి, గుర్తుంచుకోవాలి. అందుకే పగలు లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా క్రతువులు చేస్తూనే ఉన్నావు కానీ, ఆ పరమాత్మ యొక్క ఎరుకలో, ఆ స్మరణలో చేస్తున్నావు. అందుకే ఇక్కడ తిష్టేసుకొని లోపల ఉన్నాడు గాబట్టి, నాలో ఈ చైతన్యం ఉంది. అదొక్కసారి వెళ్ళిపోతే నేను దేనికి పనికిరానంటే నాకు మృత్యు ఆసన్నమైపోయింది. కానీ ఇక్కడ ఉన్నాడు. అందుకే ఈ చేసే వ్యవహారికలు, ఈ క్రియలన్నీ కూడా చేస్తున్న సమయంలో కూడా సర్వదా అందుకే నేను ఆ పరమాత్మనే అభేద భావంతో, నిజమైన భక్తితో, అనన్యమైన భక్తితో కర్త నేను కాదు అన్న వాస్తవాన్ని చేసేవాడు పరమాత్మ. ఆ పరమ వాస్తవాన్ని గ్రహించగలిగే స్థితికి చేరుకుంటాను. ఇవన్నీ క్రమేణా వస్తాయి. అజ్ఞాన వశమున నేను అన్నది జనించింది. అంటే ఇది నేను అని నేను అనుకుంటున్నా. ఇది శరీరం నాది. ఇప్పుడు నన్ను కొడితే నీకు బాధ కలగదు కదా అని అంటా. అంటే ఇప్పుడు ఈ నా శరీరానికి బాధ కలిగితే నాకు బాధ కలిగింది. ఈ శరీరంతో అవతల వాళ్ళకి కొట్టినప్పుడు వాళ్ళకి బాధ కలిగిందన్న భావనలో మనం ఉంటాం. అది వాస్తవంగానే కనిపిస్తుంది. అయితే ఈ శరీరమైన, ఆ శరీరమైన లోపల ఉన్నది చైతన్యమే. అయితే ఇందులోనూ సాక్షిగా ఉన్నాడు, అందులోనూ సాక్షిగానే ఉన్నాడు. ఇక్కడ నేను చేసే కర్మలకి దీనికి సంబంధం లేదు. అక్కడ చేసే కర్మలకు కూడా దానికి సంబంధం లేదు. మళ్ళీ నా కర్మ వాసనల కొద్దీ కొన్ని నేను చేస్తున్నాను. ఆ కర్మ వాసనలు తొలగిపోయినప్పుడే మళ్ళీ నాకు జ్ఞానం అన్నది చిగురిస్తూ ఉంటుంది. లేకపోతే ఈ అహంకారం ఎప్పుడొస్తుంది? ఈ మనస్సు 3 గుణములతో కలిసినప్పుడు అహంకారానికి లోనవుతుంది. ఈ మనస్సు అహంకారానికి లోనైనప్పుడు ఇది నాది, ఇది నేను, ఇది నాకు కావాలి. ఇవి వస్తున్నాయి. ఇవి వచ్చినప్పుడు ఈ నాకు నీకేం చేస్తుందంటే దుఃఖాన్ని కలిగిస్తుంది. ఈ దుఃఖాన్ని కలిగించటం ద్వారా మళ్ళీ ఏమనుకుంటాను, దీనివల్ల మళ్ళీ వేరే వికారాలకు కూడా నేను భ్రమలకి లోబడిపోతూ ఉన్నాను. ఈ భ్రమల నుంచి విడివడిపోవటమే అసలైన జ్ఞానము. అదే ఇక్కడ భావన చెప్పేది. కర్మలు ఈ మనస్సు గుణాల కారణంగానే జరుగుతున్నాయి. సాక్షిగా పరమాత్మ ఆత్మ రూపంలో ఉంటున్నాడు. ఆయనకి దేనికి సంబంధం లేదైతే ఈ గుణాలని నేను లక్షణాలను తెలుసుకుంటూ ఆ లక్షణాన్ని క్రమేణా వాసనని తగ్గించుకుంటూ ఉండాలి. ఇంద్రియాల యొక్క నిగ్రహణ ఎల్లవేళలా ఉండాలి. ఆ మనస్సు, బుద్ధి అన్నది చాలా జాగ్రత్తగా వివేకం వైపుగా ఉండాలి కానీ అజ్ఞానానికి అవి లోబడకుండా ఉండాలి. చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు నేను ఎవరన్నా కొట్టేసి, కొట్టింది నేను కాదు ఈ శరీరము, దీనికి నాకు సంబంధం లేదంటే ఎలా కుదురుతుంది? వాడు కూడా కొట్టేసి నాకు దీనికి సంబంధం లేదు అంటాడు. అంటే ఇద్దరం అజ్ఞానంలోనే ఉన్నాం. అక్కడ చెప్పింది ఏమిటి అంటే, గుణముల కారణంగా, ఈ గుణాలకి లోబడిన కారణంగా అక్కరకు రాని అహంకారం వస్తుంది. ఈ అహంకారం నీతో ఏం చేపిస్తుంది అంటే, ఇక్కడ ఈటికన్నిటి కూడా ఆ ఆత్మస్వరూపాన్ని, ఆ పరమ సత్యాన్ని నువ్వు గ్రహించలేని స్థితికి అంటే అజ్ఞానం ఆవరించి ఉన్నప్పుడు చీకట్లో ఉన్నప్పుడు ఎలా అయితే వెలుగులు ఉండవో అందుకే ఇక్కడ గుణాతీతుడు సర్వాతీతుడు ఆ తత్వాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలంటే స్పష్టత కావాలి, అవగాహన కావాలి. అందుకే పరమాత్మ ఆత్మరూపంలో ఉన్నాడు, దానికి ఏ గుణము లేదు. పైగా ఇక్కడ ఈ జీవులతో దానికి ఏం సంబంధం లేదు. కాకపోతే ఆయనే వీటన్నిటికీ ఆధారము. ఆయనకే ఎలా అయితే నిరాధార నిరాధారగా ఉన్నాడు. ఆయనకు ఆధారం ఏది అక్కర్లేదు. కానీ అన్నిటికీ ఆధారమై తానే ఉన్నాడన్న పరమ సత్యాన్ని తెలుసుకోవటము.
అప్పుడే ఆత్మస్థితికి నువ్వు చేరుకుంటావు. గుణములతో ఉన్న ఈ శరీరంలో ఆ గుణ లక్షణాలు మనకి అంటకుండా ఉండాలంటే గుణాతీత స్థితికి నువ్వు చేరాలి. ఆ గుణములకి అతీతంగా ఉన్న స్థితికి నువ్వు చేరాలంటే సుఖదుఖాల్ని అన్నిటిని సమభావంలో స్వీకరించటం, క్రమేణా ఒక్కటి ఒక్కటి మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటేనే అది మనకి అవుతూ ఉంటుంది. ఆత్మ అనాత్మ అన్న జ్ఞానాన్ని, ఆత్మ ఏమిటి ఆత్మ కానిది ఏమిటి ఇది తెలుసుకోవాలి. అదే పరమాత్మ తత్వము. దేనికి స్పందించాలి, ఎంత స్పందించాలి, ఎలా నేను ఉండాలని అనుక్షణము నేను ఎప్పుడూ ఆ ఎరుకలోనే ఉండాలి. ఎలా అయితే వెలుగులో నువ్వు పనులన్నీ చేసుకోవటానికి నీకు అది అనుకూలంగా ఉన్నది. అది లేనప్పుడు నేను చెయ్యలేను కొన్ని పనులు. ఎందుకంటే నాకు కనిపియట్లేదు. అయితే వెలుగులో ఉన్నప్పుడు అందరూ చూస్తున్నారు కాబట్టి చాలా పెద్ద మనిషిలాగా వ్యవహరించి ధర్మము అని మాట్లాడి, వెలుగు లేకపోయేసరికి ఎవరు నన్ను గమనించట్లేదు కదా అని అడ్డదిడ్డంగా వ్యవహరించకూడదు. ఎందుకు? సాక్షిగా నేనున్నానన్నాడు. సూర్యచంద్రులకే సాక్షిగా ఉన్నవాడు ఎప్పుడు నీలోనే ఉన్నాడు. హృదయమన్న హృద్గుహలో ఉన్నాడు. సాక్షిగా చూస్తున్నాడు. అందుకని ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడట్లేదని కాదు, మనస్సాక్షి అని అందుకు అన్నది. నిన్ను చూస్తున్నాడు, నిన్ను రక్షిస్తున్నాడు, నీ లోపల ఉన్నాడు. అందుకే నువ్వింకా జీవించి ఉన్నావు. ఏ పని చేసినా సరే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఆ ఎరుకలో ఉండు. ఫలితాల గురించి కానీ దేనికి గురించి కానీ ఆశించకు, కానీ ధర్మాన్ని విడవకుండా ఉండు. సాక్షిగా చూస్తున్నాడు, నీకు సహకారాలన్నీ కూడా ఎల్లవేళలా అందిస్తున్నాడు. అందుకే బోధనల మీద శ్రద్ధ పెట్టాలి. చేసే ఆ క్రతువుల మీద కూడా వాటి గురించి అవగాహనతో చెయ్యాలి. అందుకే శాస్త్రాల గురించి అందులో చెప్పిన నియమ నిష్టలు పాటిస్తూ ఉండాలి. అప్పుడే ఆత్మ జ్ఞానివవుతావు. జ్ఞానం కావాలంటే అజ్ఞానం తొలగిపోవాలి. పైగా వీటన్నిటికి ముందులో చెప్పింది ఏంటంటే సులభంగా ఇవన్నీ నాకు కావాలి అంటే వచ్చేస్తాయా అంటే లేదు. భక్తి, అనన్యమైన భక్తి ఉంటే సులభుడు పరమాత్మ. ఎందుకు? భక్తుల యొక్క వాత్సల్యానికి బందీ అయిపోతాడు, వశి అయిపోతాడు. అందుకే 3 గుణాలకి పరమంగా ఉన్నవాడు ఎప్పుడూ పరమాత్మ. కానీ ఆయన నుంచి ఉద్భవించిన ప్రతిదీ గుణమయంగానే ఉంటుంది. కానీ వీటికి ఆయనకి ఏం సంబంధం లేదు. కానీ ఇవి ఆయన నుంచి వేరు కాదు. అందుకే ఆ శాశ్వతమైన వాడు ఆకారానికి, నామానికి, అన్నిటికీ అతీతంగా సర్వతా సర్వదా ఎప్పుడూ ఉంటున్నాడు ఆ పరమాత్మ. ఆ తత్వాన్ని నువ్వు గ్రహించాలి. ఆ స్థితికి నువ్వు ఎప్పుడైతే చేరుకుంటావో అందుకే అప్పుడు తనకి నాకు భేదం లేదు అన్నాడు. అందుకే తను నన్నే పొందుతున్నాడు అంటే అర్థం ఏంటంటే ఇద్దరికి భేదం లేని స్థితికి చేరుకోవటము. జ్ఞాన స్థితి, సచ్చిత్ ఆనంద ఘన పరమాత్మ అంటాం. అంటే ఇద్దరికి భేదం లేదు, తేడా లేని స్థితి. ఆ స్థితి నీకు మళ్ళీ జ్ఞానం ద్వారానే లభిస్తుంది. ఈ జ్ఞానం నీకు భక్తిలాగా లభిస్తుంది. ఈ భక్తి జ్ఞానం నీకు వైరాగ్యాన్ని పూర్ణంగా ఇచ్చి అప్పుడు అది నీకు స్థిరంగా పొందేలాగా చేస్తుంది. దీంతో భగవద్గీత 14 చాప్టర్ గుణత్రయ విభాగ యోగంలో 19 శ్లోక సంపూర్ణం.